యాహ్! గురుభ్యో నమః. ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు, పిల్లలకి, విద్యార్థులకి అందరికీ నా వందనం. నా పేరు సంజీవ్ రాయుడు. నేను వేద పాఠశాల చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాను. మరియు వేదిక్ మ్యాథ్స్ కోచ్‌గా నా జర్నీ చేస్తున్నాను. ఈరోజు వేద పాఠశాల యందు ఆదివారం అమ్మా నాన్నతో అంటే వృద్ధాశ్రమాలను రెడ్యూస్ చేయాలనే ఉద్దేశ్యంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ముఖ్యంగా తల్లిదండ్రుల విలువ, జీవితం విలువ, సమయం విలువ వీటన్నిటిని రాబోయే తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో అండ్ ఆల్సో తల్లిదండ్రులకు కూడా పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ ఆదివారం అమ్మా నాన్నతో అనే ప్రోగ్రామ్ ఇట్ ఈస్ ఎ సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ఈరోజు వక్తగా ద వాల్యూ ఆఫ్ పేరెంట్స్ గురించి ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను. సో అందులో భాగమే మొదటిగా అంటే నా జర్నీ, నా లైఫ్ జర్నీ ఏంటి, ఎలా ఉంది, సో ఏ విధంగా నా ఆలోచనలు కానీ లేకపోతే నేను ఆచరించే పద్ధతులు కానీ డెసిషన్ మేకింగ్ కానీ ఎలా ఆ విధంగా జరగడానికి కారణాలు ఏంటి ఇవి తెలియజేయాలనుకుంటున్నాను. కనుక ఫస్ట్ ఐ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ మై వరల్డ్ టు యూ. సో నా ప్రపంచాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. అంటే ఇది నాదే కాదు, ప్రతి ఒక్క యువత కానీ ప్రతి హ్యూమన్ బీయింగ్ యొక్క ప్రపంచం ఇలా ఉంటే అప్పుడు ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ అవుతారు. సో ఎక్కడ ఈ గొడవలు, కొట్లాటలు అండ్ ఆ రిలేషన్స్ దెబ్బతినడం ఇలాంటివి ఏవి ఉండవు. సో అందుకు ఒక చిన్న అంటే ప్రకృతి నుంచే మనం వచ్చాం కాబట్టి ప్రకృతితోనే నేను నా ప్రపంచాన్ని నేను కంపేర్ చేసుకున్నాను. సో మొదటగా మదర్, సో భూమాతను తల్లితో పోల్చాను. సో తల్లి నుంచే అంటే ఎందుకు అమ్మని భూమాతతో పోల్చామంటే అమ్మకి భూమాతకు ఉన్నంత ఓపిక ఉంటుందంట. అంటే మనం ఎంత హరాస్ చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఏం చేసినా తిరిగి మళ్ళీ మనకు ప్రేమను మాత్రమే పంచుతుంది తల్లి. అలాగే భూమాత కూడా మనం కాలు కిందేసి తొక్కినా, గుణపం నుంచి తవ్వినా, లేకపోతే ఇల్లులు కట్టుకున్నా, ఏం చేసినా తిరిగి మళ్ళీ మనకి తినడానికి తిండిని ఇస్తుంది మరియు తాగడానికి నీటిని ఇస్తుంది. సో అంత గొప్పది భూమాత, అంత ఓపిక గలది అమ్మ అని నేను భూమాతను తల్లితో పోల్చాను. సో అక్కడి నుంచి వచ్చిన మనం, మీ అంటే నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కూడా తల్లి గర్భం నుంచి జన్మించిన ప్రతి బిడ్డ ఒక చెట్టు లాంటి వాడు. సో ఆ చెట్టు ఎదగాలంటే మనకేం కావాలి? నీరు కావాలి. సో ఆ నీరు ఏంటంటే 24/7 ఎవరి గురించి ఆలోచించకుండా, అంటే ఎవరేమన్నా పట్టించుకోకుండా, అంటే లైక్ ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ ఎన్నో స్ట్రెస్ పొందుతూ ఉన్నా కూడా మన ఎదుగుదల గురించి తప్ప దేని గురించి ఆలోచించకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే అది మన ఫ్యామిలీ. అందులో మన ఫాదర్ ముఖ్యంగా మెయిన్ రోల్, ఫాదర్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో వీళ్ళు ఏంటంటే వాటర్ లాంటి వాళ్ళు, మన ఎదుగుదల కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. సో అందుకు వాటర్ని నేను ఫాదర్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో పోల్చాను. సో మనం ఎదగాలంటే మనకు వాటర్తో పాటు వి నీడ్ సన్ రైజ్. సన్ రైజ్ ఉంటేనే ఆ చెట్టుకి పూలు కానీ, పండ్లు కానీ, ఆకులు కానీ ఇవన్నీ వస్తాయి. సో వీటిని నేను హ్యాబిట్స్ అంటాను. సో మనిషికి వచ్చే హ్యాబిట్స్ ఎలా వస్తాయంటే సొసైటీలో ఉండే ఫ్రెండ్స్ కావచ్చు అండ్ మనకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చే టీచర్ కావచ్చు. సో వీటి నుంచే మనకు హ్యాబిట్స్ వస్తాయి. సో అందుకు నేను సూర్యరశ్మిని టీచర్తో అండ్ ఫ్రెండ్స్తో పోల్చాను. ఎందుకంటే ఒక మంచి గురువు, మంచి స్నేహితులు దొరికినప్పుడే మనకు మంచి అలవాట్లు వస్తాయి. మనం చేసే స్నేహం చెడుదైనప్పుడు మీకు చెడు అలవాట్లు వస్తాయి. మంచి గురువు దొరికినప్పుడు ఏమవుతుందంటే మనకు మంచి లక్షణాలు రావు, విద్య రాదు, జ్ఞానం రాదు. సో ఒక మంచి గురువు అండ్ మనల్ని అద్దంలాగా చూపించే ఫ్రెండ్స్, అంటే మనం తప్పు ఉంటే తప్పు చేస్తుంటే ఇది తప్పు అని చెప్పేవాళ్ళు, రైట్ అయితే రైట్ అని చెప్పేవాళ్ళు, వాళ్ళు ఉంటేనే మనకేమవుతుందంటే గుడ్ హ్యాబిట్స్ వస్తాయి. సో ఇవన్నీ వచ్చినప్పుడు మనకేమవుతుంది, మనము అందమైన ఒక మహావృక్షంగా మారుతాము. సో దాని నుంచి మనకి ఇక్కడ రిలేటివ్స్ అంటే మన చుట్టూ ఉండే సపోర్ట్. ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్, రాళ్ళు, రప్పలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో వరదలు వచ్చినప్పుడు అవి కొట్టుకోపోకుండా, మనం కష్టాలు వచ్చినప్పుడు మన వెంట నిలబడేవారు నిజమైన బంధువులు. బంధువులు అంటే మనం ఎదుగుతుంటే చూసుకుని కుళ్ళుకునేవారు, లేకపోతే మన ఎదుగుదలను ఆశించని వారు కాదు. మనం బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మేము ఉన్నామని వచ్చి మన వెంట నిలబడేవారు నిజమైన బంధువులు. సో
అలా అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ చెట్టులాగా మనం మారగలం. అంటే ఎలా మనకి ఒక ట్రీ అనేది ఏదైతే ఉందో తను భూమిలో పాతిపెట్టినప్పుడు ఒక విత్తనాన్ని పాతి పెడితే అదొక మహావృక్షంగా మారిన తర్వాత ఏ రోజు కూడా తన గురించి ఆలోచించకుండా తన చెట్టు నుంచి మనకి నీడనిస్తుంది, పక్షులకు గూడునిస్తుంది, తినడానికి తిండినిస్తుంది, పండ్లు ఇస్తుంది, పూలు ఇస్తుంది, లైక్ నీడనిస్తుంది, అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తుంది, రాసుకోవడానికి పేపర్ ఇస్తుంది, బెంచ్ ఇస్తుంది. ఇలా నిస్వార్థంగా ఒక సొసైటీలో మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఎదగడానికి వీళ్ళందరూ మనకు తోడ్పడతారు. సో అందులో ముఖ్యంగా మెయిన్ రోల్ మనకు పోషించే వారు ఎవరంటే పేరెంట్స్. సో వాళ్ళ విలువనే మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. అండ్ మీకు ఒక చిన్న జస్ట్ వెయిట్, అంటే వాట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్, హౌ టు, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ద హ్యూమన్ బీయింగ్ విల్ బికమ్ లైక్ దిస్. సో ఆ మహావృక్షం లాగా సో ఎంతసేపు ఎదుటివాడికి సంతోషాన్ని ఎలా పంచాలి అనే ఆలోచనతోనే ఉంటాడు మనిషి. సో మనకేంటంటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఇవైతే ఉండాలని చెప్పానో అవి కరెక్ట్గా లేకపోవడం వల్లే మనకు నిజమైన సంతోషం ఏంటో అర్థం తెలియకుండా పోతున్నాము. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ నో ది వాల్యూ ఆఫ్ పేరెంట్స్. అంటే పేరెంట్స్ ఎంత కష్టపడితే మనం ఇప్పుడు ఈ పొజిషన్లో ఇలా ఉన్నాము, మనల్ని ఎలా చూసుకుంటే మనం ఇంత హెల్తీగా ఇలా ఉండగలుగుతున్నాము, మనకి టైంకి ఎలా మనకు కావాల్సినవన్నీ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ ఎవరు అరేంజ్ చేస్తున్నారు, దాని వాల్యూ ఏంటి, అసలు అవి రావడానికి ఎంత కష్టపడుతున్నారు, ఈ విషయం ఏది కూడా మనకు తెలియదు. సో అందుకు ఏమవుతుందంటే ఆ వాల్యూ తెలియక, పేరెంట్స్ వాల్యూ తెలియక మనం వీఆర్ థింకింగ్ దట్, అంటే ఒక రిలేషన్స్ అనుకుంటున్నారు తప్ప మనం దాని నుంచి మనమేమి జస్ట్ వెయిట్ యా. సో ఇందులో ఈరోజు నేను పేరెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలనుకుంటున్నాను. అందులో మొదటిదిగా మదర్. సో అమ్మ గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా
మనకు టైం సరిపోదేమో. లైఫ్ లాంగ్ మనం అమ్మ గురించి మాట్లాడుకున్నా ఆమె నుంచి ఆమె రుణం మనం తీర్చుకోలేము. సో అంత నిస్వార్థంగా మనల్ని ప్రేమించే ఒకే ఒక్కరు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది తల్లి మాత్రమే. ఎందుకంటే అమ్మ గురించి ఆ నిస్వార్థత గురించి మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవరైనా కాలుతో తంతే మనం నవ్వం. కానీ మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనం అమ్మని స్పృశించినప్పుడు, కడుపులో ఉన్నప్పుడు నా బిడ్డ నన్ను టచ్ చేస్తున్నాడు అని మనసు నుంచి నవ్వుతుందంట అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్లడ్ పోయింది, మన బ్లడ్ అంతా పోతుంది, మనం నవ్వుతామా? కానీ తల్లి మనకు జన్మనిచ్చేటప్పుడు తన బ్లడ్ మొత్తం పోయి తను చనిపోయే పరిస్థితిలో ఉండేప్పుడు కూడా మనల్ని ఇట్లా చేతుల మీదకి ఎత్తుకొని నా బిడ్డ క్షేమంగా పుట్టాడని గుండెల నుంచి నవ్వుతుందంట తల్లి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక ఎముక విరిగిపోయింది అనుకోండి, ఎముక విరిగిపోతే నవ్వుతామా? కానీ 49 ఎముకలు ఒకేసారి విరిగిపోతే ఎంత నొప్పి వస్తుందో ఆ నొప్పిని భరించి మరి తను చనిపోతానని తెలిసి కూడా నిస్వార్థంగా ఇంకొక జీవికి జన్మనిచ్చే వ్యక్తి దేవత అమ్మ. సో డాక్టర్ వచ్చి, అమ్మ నీ బిడ్డ అడ్డం తిరిగాడు, నీ బిడ్డ నువ్వు ఎవరో ఒకరే బ్రతుకుతారు, ఎవరిని బ్రతికించాలి తల్లి అంటే క్షణం కూడా ఆలోచించకుండా తల్లి నా బిడ్డను బ్రతికించండి డాక్టర్ని వేడుకుంటుందట. సో అంత గొప్పది తల్లి ప్రేమ. కానీ అంటే నవేడేస్ ఏం చేస్తారంటే మూవీస్ లో ప్రేమ గుడ్డిది, వెర్రిది, పిచ్చిది అని చెప్పేసి తల్లి ప్రేమని అక్కడ రిప్రజెంట్ చేసింది ప్రేమ వెర్రిది, గుడ్డిది, పిచ్చిది అని అక్కడ రిప్రజెంట్ చేసింది తల్లి ప్రేమ గురించి. కానీ దాన్ని మూవీస్ కోసం యూజ్ చేసుకుంటున్నారు. అంటే ఇట్ ఈస్ లైక్ యూత్ మధ్య ఉన్న ప్రేమని రిప్రజెంట్ చేయడానికి ఆ సెంటెన్సెస్ యూజ్ చేస్తున్నారు. కానీ ఒరిజినల్ మీనింగ్ ఆఫ్ ప్రేమ వెర్రిది, గుడ్డిది, పిచ్చిది అని ఎందుకు అన్నారంటే, సో తల్లి ప్రేమ గుడ్డిది. ఎందుకు అంత గుడ్డిది అంటే, ఒక వ్యక్తి తనకు పెళ్ళైన తర్వాత తన భార్య, మీ అమ్మని నేను చూసుకోలేను, నువ్వు తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో చేర్పించని చెప్తే ఇతను వెళ్ళి ఓల్డేజ్ హోమ్ లో చేర్పించిన తర్వాత ఎవ్రీ వీక్ వెళ్ళి అమ్మని చూసి వచ్చేవాడు. అలా 2 years గడిచిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోయే పరిస్థితికి వచ్చిన తర్వాత ఆమెను చివరి కోరిక ఏమిటమ్మా అని అడిగాడట. అడిగితే, ఏం లేదు నాయన, ఈ ఓల్డేజ్ హోమ్ లో 3 రూమ్లు ఉన్నాయి, ఆ 3 రూమ్లలో 3 ఫ్యాన్లు అరేంజ్ అయిన ఆయన అని అడిగిందట. అంటే ఎందుకమ్మా ఇప్పుడు అడుగుతున్నావు, నువ్వు చనిపోయే టైంలో ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అని అంటే, లేదు నాన్న, ఈ రూమ్లలో ఫ్యాన్ లేకపోతే అసలు చాలా కష్టంగా ఉండింది, డే 1 నుంచి నాకు అసలు నిద్ర లేదు, దోమలు వస్తున్నాయి, ఇక్కడే వాష్రూమ్ ఉంటుంది అని చెప్పిందంట. అప్పుడు ఆ బాబు వాళ్ళ అమ్మ దగ్గర పడి కాళ్ళ మీద పడి ఏడ్చుకుంటూ, ఎందుకమ్మా ఇప్పుడు చెప్తున్నావు, డే 1 నీకు తెలుసుంటది కదా, నాకు ఆ రోజు చెప్తే నేను ఇవన్నీ చేసేవాడిని కదా అని అడిగితే, అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిందంట, నాన్న నేను అడిగేది నా గురించి కాదురా, రేపు పొద్దున నీ బిడ్డలు తీసుకొచ్చి నేను ఈ ఓల్డేజ్ హోమ్ లో చేర్పిస్తే నీకు అసలు దోమ కుయ్యి అంటే నిద్ర రాదు, ఫ్యాన్ లేకుంటే అసలు నిద్రపోలేవురా నాన్న అని చెప్తున్నాను. సో అంత గుడ్డిది తల్లి ప్రేమ. మరి ఎందుకు తల్లి ప్రేమ వెర్రిది అయిందంటే, సో ఒక ఓల్డెన్ డేస్ లో ఏం చేశారు వాళ్ళంటే, ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడైనా అడవిలో దూరంగా పడేసేవాళ్ళు. అక్కడ దూరంగా వెళ్ళి అడవిలో కానీ మనుషులు లేని చోట కానీ ఎక్కడైనా వదిలేసేవారంట 80 ఏళ్ళు దాటిన తర్వాత, ఇంకా వాళ్ళు మనకు పనికిరారని చెప్పేసి. అలా ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడో వాళ్ళ అమ్మని భుజాల మీద ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇంకా వదిలి రావడానికి. సో వెళ్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అడవిలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ అమ్మగారు వెనక వైపు ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారో వీడికి అర్థం కాలేదు, ఏదో సంథింగ్ ఏదో చేస్తుందని అనిపించింది. కానీ మళ్ళీ దించిన తర్వాత అడుగుదామని చెప్పి నడుచుకుంటూ అడవిలో వెళ్తున్నాడు. చాలా లోపలికి వెళ్ళేసి ఒక 5 kilometers లోపలికి వెళ్ళేసేసి ఎవ్వరు లేని చోట అమ్మని కిందికి దించిన తర్వాత అప్పుడు అమ్మని అడుగుతున్నాడట, అమ్మ ఏం చేస్తున్నావు నువ్వు, వెనకలేదో చేస్తూ ఉంటేవి, నాకు అర్థం కాలేదు ఏంటంటే, ఏం లేదురా నాన్న, చెట్టు ఆకులు ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటి తెంచుకుంటూ దారిలో పడేసుకుంటూ వచ్చాను, సో నువ్వు అవి చూసుకుంటూ ఆ దారి వెంబడి ఇంటికి వెళ్ళు జాగ్రత్తగా అని చెప్పిందంట. సో అంత వెర్రిది తల్లి ప్రేమ. ఎందుకు అంత తల్లి అంత గొప్పది అని అంటే, సో దేవుడు ఏంటంటే అన్ని చోట్ల తను ఉండలేక అమ్మని మన కోసం పంపాడట. సో లైక్ ఏంటంటే ఇలా ఎందుకలా అంటే కనుక, మనం 6 months వరకు పుట్టిన తర్వాత దేవుడితోనే ఉంటామంట, పుట్టిన 6 months వరకు. సో అందుకే మనకు చిన్నప్పుడు 6 months మీరు చూడండి ఎప్పుడు పిడికిలు బిగించే ఉంటాము,
ఎందుకంటే దేవుడు ఫస్ట్ బొమ్మను తయారు చేసినప్పుడు మనిషిని మట్టితో తయారు చేస్తాడు. సో ఫస్ట్ బొమ్మను తయారు చేసినప్పుడు దానికి జీవం పోసి, జ్ఞానం ఇచ్చి, బుద్ధి ఇచ్చి భూమి మీదకి పంపుతాడు. సో పంపించినప్పుడు ప్రతి బొమ్మకి మట్టి నేనెక్కడ తెచ్చుకోను అని చెప్పేసి ఈ ఫస్ట్ బొమ్మకు ప్రాణం పోసిన తర్వాత దానికి ఒక పనిష్మెంట్ ఇచ్చాడంట. నెక్స్ట్ బొమ్మ తయారు చేయడానికి కావాల్సిన మట్టిని నువ్వే తీసుకురావాలి అని. సో అలా అదొక సైకిల్ గా కంటిన్యూ అవుతూ ఉంది. సో అలా మనం అందుకే 6 months వరకు ఎప్పుడు మన చేతి ఇట్లా బిగించే ఉంటాయి పిడికిలి. అండ్ ఆల్సో మన నెయిల్స్, మనం క్రికెట్ ఆడతామా ఏమన్నా, బయట ఏం పోయి మట్టిలో ఆడం కదా, కానీ నెయిల్స్ లో చిన్నపిల్లలకి 6 months లో బేబీలందరికీ నెయిల్స్ లో మట్టి ఉంటుంది. తల్లి చేతిలోనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు, కానీ వాళ్ళ చేతులలో మట్టి ఉంటుంది గోర్లలో, మీరు గమనించి ఉండొచ్చు. సో ఇలా ఏంటంటే ఇలా ఎప్పుడు బిగించే ఉంటారు, అవి తీసేస్తే ఏడుస్తారు. మీరు గమనించండి. అంటే పిల్లలు ఆ 6 months దేవుడితోనే ఉంటారు. అంటే పూర్వజన్మ స్మృతులు, వాళ్ళు చేసిన మంచి పనులు ఏంటి, చెడ్డ పనులు ఏంటి, ఏం చేసినారు, ఎవరిని బాధ పెట్టినారు, సో అప్పుడు చేసిన పాపాలు ఏంటి, సో వాటిని ఇప్పటికన్నా దాన్ని కంటిన్యూ చేయకుండా చేయడానికి ఆయన పూర్వజన్మ జ్ఞానాన్ని మనకి ఇస్తూ ఉంటాడు ఆ 6 months. అందుకే మనం ఎక్కువ టైం నిద్రపోతూ ఉంటాం పిల్లలు. సో అలా చెప్పినప్పుడు కొన్ని కథలు చెప్తూ నవ్విస్తూ ఉంటాడు, అందుకే నిద్రలో పిల్లలు నవ్వుతారు. ముందు ఏడిపిస్తూ ఏమైనా తప్పులు చేసినవి చెప్తాడు, అప్పుడు ఏడుస్తారు. సో ఇలా మట్టి తీసుకెళ్తూ వస్తూ ఉంటారు అనమాట నిద్రలో. ఇలా దేవుడితో 6 months పాటు ఉన్న ఒక పాపని, ఇంకా అయిపోయింది నాన్న నీ కోర్సు, నువ్వు కిందికి వెళ్ళాలి అంటే, లేదు లేదు నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను నీతోనే, నాకు ఇక్కడే బాగుంది అని అడిగిందంట. అంటూనే లేదు లేదు నాన్న కిందికి వెళ్ళాలి నువ్వు అని అంటే, మరి నాకు అక్కడ ఆకలి అయితే ఎవరు అన్నం పెడతారు అంటే, అక్కడ ఒక వ్యక్తి ఉంటారు, ఆ వ్యక్తి నేను ఇక్కడ అన్నం కలిపేసి పెట్టేసి తినేమని చెప్తాను, కానీ అక్కడ ఒక వ్యక్తి నిన్ను భుజాల్లో ఎత్తుకొని గోరుముద్దలు పెట్టుకుంటూ చందమామ రావే జాబిల్లి రావే అని పాటలు పాడుకుంటూ నీకు తినిపించే వ్యక్తి ఒకరు ఉన్నారు, వెళ్ళు అన్నాడు. అవునా, మరి ఒకవేళ నాకు ఆడుకోవాలంటే ఎవరు ఆడిస్తారు అని అంటే, ఇక్కడ నేను బొమ్మలు తీసుకొచ్చి నువ్వు ఆడుకో అంటాను, కానీ అక్కడ నీకు కావాల్సిన బొమ్మలన్నీ తెచ్చి తను కూడా ఒక బొమ్మలాగా మారి నిన్ను ఆడిస్తుంది ఒక వ్యక్తి ఉన్నారు, వెళ్ళు అన్నాడు. అవునా, మరి నాకు నిద్ర వస్తే ఎవరు నిద్రపుచ్చుతారంటే, నేను ఇక్కడ నిన్ను ఉయ్యాల్లో పడేసి నిద్రపోమని చెప్తాను, కానీ అక్కడ ఒక వ్యక్తి నిన్ను తన ఒడినే ఊయలుగా మార్చి జో అచ్యుతానంద జోజో ముకుంద అని లాలిపాటలు పాడుకుంటూ నేను నిద్రపుచ్చే వ్యక్తి ఒకరు ఉన్నారు, వెళ్ళు అని అంటే, అవునా అలా అయితే నేను ఖచ్చితంగా వెళ్తాను అని వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి మరి ఏమని పిలవాలి అని అడిగిందంట దేవుణ్ణి. అడిగితే అమ్మ అని పిలువు తల్లి అని చెప్పాడంట దేవుడు. సో అంత నిస్వార్థంగా మన కోసం మదర్ ఎవ్రీ సెకండ్ మన గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ఎందుకంటే ఆడపిల్ల మొదటిగా ఒక ఇంటి బిడ్డగా, కూతురుగా పుట్టిన తర్వాత ఎప్పుడైతే భార్యగా మారుతుందో అప్పటి వరకు ప్రపంచం భర్త ఉంటాడు, కానీ ఎప్పుడైతే పిల్లలు పుడతారో పుట్టగానే వాళ్ళ ప్రపంచం మొత్తం వారి బిడ్డే వారి ప్రపంచంగా మారుతుంది. సో వాళ్ళు వారి చివరి క్షణం వరకు వాళ్ళ గురించే తప్పించిపోతారు. సో ఆ తల్లి ఎప్పుడు మనల్ని ఎలా ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. మనమంతా ఏంటంటే బయట వెతుకుతూ ఉంటాం, అంటే బయట ప్రేమను వెతుకుతూ ఉంటాం, వాడు ఇంప్రెస్ చేస్తున్నారు, వీడు ఇంప్రెస్ చేస్తున్నారు, వీళ్ళు ఇంప్రెస్ చేస్తున్నారని. కానీ 24/7 365 days నేను ఇంప్రెస్ చేయడానికి అనుక్షణం తప్పించే ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తల్లి మాత్రమే. ఏం చేస్తుందంటే, నా బిడ్డకి ఇది ఇష్టం, అది ఇష్టం, అది తింటుంది, అది బాగా ఇష్టం, ఇది తీసుకొస్తే సర్ప్రైజ్ అవుతుంది అని ఎవ్రీ డే నిన్ను ఎలా ఇంప్రెస్ చేయాలనే ఆలోచన తప్ప, నిన్ను ఎలా హ్యాపీగా ఉంచాలనే ఆలోచన తప్ప ఆమె గురించి ఎప్పుడు ఆలోచించుకో. సో అంత నిస్వార్థంగా తల్లి మనల్ని ప్రేమిస్తుంది. సో ఆ విషయాన్ని మనం గమనించకుండా ఎప్పుడు ఏంటంటే తనని హరాస్ చేయడం, మనం నిద్ర లేవక ముందు నిద్ర లేచి మనం నిద్రపోయిన తర్వాత తను నిద్రపోతుంది, మనం తిన్నామా లేదా అని కూడా, అంటే తను తిన్నానా లేదా అని కూడా ఆలోచించదు. ఎప్పుడు ఏది వండినా కూడా ఫస్ట్ పెట్టేసి మనం కడుపు నిండా తిన్నామా లేదా అని చూస్తుంది. మనమేమో బాగుందని చెప్పేసి అమ్మకు ఉందా లేదా, నాన్నకు ఉందా లేదా ఏం ఆలోచించకుండా తినేస్తాం. కానీ తల్లి మాత్రం నువ్వు ఎంత తింటూ ఉంటే అంత తన కడుపు నిండినంత సంతోషం పొందుతుంది. తల్లి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఎదుటి వారికి ఏదైనా ఇస్తున్నప్పుడు, మన చేతి నుంచి ఇస్తున్నప్పుడు వారు పొందే ఆనందాన్ని చూసి మనం సంతోషపడడం, అంటే ఎదుటివారి సక్సెస్ ని చూసి సంతోషపడడం కానీ, లేకపోతే ఎదుటివారు బాగుపడుతుంటే చూసి సంతోషపడడం కానీ, లేకపోతే ఎదుటివారికి సేవ చేయడం, హెల్పింగ్ నేచర్, రిలేషన్షిప్, ఇవన్నీ ట్రూగా ఉండడం, ఇలాంటివన్నీ తల్లి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. అమ్మ దగ్గర నుంచి మనం కల్చర్ నేర్చుకోవచ్చు, బిహేవియర్ నేర్చుకోవచ్చు, అండ్ కమిట్మెంట్ నేర్చుకోవచ్చు, డెడికేషన్ నేర్చుకోవచ్చు, ఓపిక నేర్చుకోవచ్చు. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా చిరునవ్వుతో మన ముందు నిలబడడం నేర్చుకోవచ్చు. తను ఎన్నో పనులు చేస్తూ ఉంటది, ఎంతో టైర్డ్ అవుతూ ఉంటది, కానీ ఏ రోజన్నా మిమ్మల్ని స్కూల్కి కానీ కాలేజ్కి కానీ ఎప్పుడైనా పంపించేటప్పుడు
అబ్బా నా వల్ల కాదు, పొద్దున్న లేచినాంచి మీతో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది, రోజు ఇదే పని చేయలేక చచ్చిపోతున్నానని ఏడుస్తా మిమ్మల్ని స్కూల్కి పంపిస్తుందా, కాలేజీకి కానీ? లేకపోతే నవ్వుతూ మీకు ఎదురొచ్చి నా బిడ్డ క్షేమంగా వెళ్ళాలని చెప్పేసి నాన్న జాగ్రత్తగా వెళ్ళి చూసుకుంటూ వెళ్ళి జాగ్రత్తగా తిరిగి నాన్న అని చెప్తాది. ఏ తల్లైనా ప్రేమగా నవ్వుతూ మిమ్మల్ని పంపిస్తుంది. సో ఇవన్నీ మనం గమనించాలి. మనం ఏంటంటే ఆ రిలేషన్ యొక్క వాల్యూ తెలియక, అంటే అమ్మ ఇంత కష్టపడిందా నన్ను కనడానికి, నన్ను పెంచడానికి, నా గురించి కేర్ తీసుకోవడానికి, ఇవన్నీ చేయడానికి ఇంత కష్టపడిందా అమ్మ అని మనం ఏంటంటే మనం దాన్ని తెలుసుకోము. అలా తెలుసుకోకుండా మనకి ఎంతసేపు ఉన్నా ఏంటంటే అన్నం సరిగా చేయలే, కారం సరిగా వేయలే, కూర సరిగా వేయలే, దాంతో రాయి వచ్చింది, ఇది అది అని చెప్పేసి వంకలు పెట్టడం, బాధ పెట్టడం. అంటే మనం చాలా చిన్న చిన్న విషయాలు కూడా మనము నెగిటివ్స్ వెతకడమే మనకు అలవాటు. అది సొసైటీలో ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే టీవీల వల్ల, సోషల్ మీడియా వల్ల, ప్రోగ్రామ్స్ వల్ల, సీరియల్స్, దరిద్రం సీరియల్స్ వల్ల, ఇలా వీటన్నిటి వల్ల ఏంటంటే మనకి యాటిట్యూడ్ అలా అలవాటు అయిపోయింది. ఏ రోజన్నా మనము పుట్టినప్పటి నుంచి ఏ రోజన్నా అమ్మని ఒక చిన్న హగ్ చేసుకొని అమ్మ లవ్ యూ అమ్మ అని చెప్పిన పాపాన పోయి ఉండం. ఎందుకంటే మనకి ఇదంతా ఏదో సిల్లీగా అనిపిస్తుంది. కానీ బయట ఎవడెవడుకో పోయి ఏంది సారీ వే, ఓకేరా, ఏమనుకోకురా, బాయ్ రా, థ్యాంక్ యూ రా అని ఎవడెవడికో బయట వాళ్ళందరికీ చెప్తాం. కానీ అదే చిన్న విషయాన్ని మనం ఒక్కసారి పేరెంట్స్తో చేయొచ్చు చూడండి. వాళ్ళు ఇంతకాలం నీకు ఏ రోజు చేసిన ప్రతి విషయానికి పడిన కష్టాన్ని మొత్తం అంతటిని మర్చిపోతారు. నా బిడ్డ ఇంత ఎదిగిందని ఆనందపడతారు. ఇవి చిన్న చిన్న విషయాలు అనమాట. మనం ఎంతసేపు ఆశిస్తాం. ఎప్పుడు నాన్న నాకు ఇది తెచ్చిలేదు, అమ్మ నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అని చెప్పేసి ఎప్పుడు కంప్లైంట్ చేయడమే తప్ప తిరిగి నువ్వేమిస్తున్నావు వాళ్ళకి? ఏ రోజన్నా ఆలోచించినారా? మీరు చాలా చిన్న చిన్నవి అనుకుంటారు. నేను ఏదైనా సాధించి వస్తే మా నాన్న గుర్తించలేదు, నన్ను కంగ్రాచులేట్ చేయలేదు, ఎంకరేజ్ చేయలేదు అని చెప్పేసి నువ్వు చేసినావా ఎప్పుడు? ఏ రోజైనా ఇది బాగుంది, చాలా బాగుంది మా, నేను నేర్చుకుంటాను, ఎప్పుడైనా పోయి హెల్ప్ చేసినారా? మదర్కి హెల్ప్ చేసినారా? చిన్న చిన్న విషయాలు ఇవన్నీ మనం చేయొచ్చు. లైక్ ఎప్పుడన్నా నాన్న బయట నుంచి సరుకులు తెస్తాడు, అవి తెచ్చిన తర్వాత వెళ్ళి అమ్మతో పాటు కూర్చొని అవన్నీ సర్దండి. కూరగాయలు తెచ్చినప్పుడు అవన్నీ అరేంజ్ చేయండి. అమ్మ పోయి కష్టపడి అన్ని మోసుకొచ్చి ఉంటుంది, తీసుకోండి. లోపలికి వచ్చేటప్పుడు ఎదురు రండి, నవ్వుతూ పలకరించండి. ఎప్పుడు ఒక చిన్న హగ్. ఈ టచ్ ఎంత ఇంపార్టెంట్ అంటే తల్లి స్పర్శ ఎంత గొప్పదో మన స్పర్శ కూడా తల్లిదండ్రులకు అంత గొప్పది. ఇవన్నీ మనం ఏంటంటే చాలా చిన్న చిన్న విషయాలు, దానికి కోట్లు అవసరం లేదు ఇవన్నీ ఇవ్వడానికి. కానీ మనం ఏంటంటే గమనించం. అంటే వి థింక్ దట్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. కానీ అవి చాలా డిఫరెన్స్ చూపిస్తాయి, ఆ రిలేషన్ని చాలా స్ట్రాంగ్ చేస్తాయి. సో ప్లీజ్ అండర్స్టాండ్ ది లవ్ ఆఫ్ ట్రూ లవ్ అనేది ఇంట్లోనే ఉంటుందండి. నువ్వు కుటుంబం దాటితే సెల్ఫిషే. నువ్వు బయటకి ఎక్కడికి వెళ్ళండి, ఫ్రెండ్స్ కూడా అంతే. ఏ ఫ్రెండ్ అయినా బయట ఎవరైనా సరే ఒక పని చేస్తున్నారంటే దాంతో ఖచ్చితంగా వాళ్ళ స్వార్థం కూడా ఉంటుంది. ఏ స్వార్థం లేకుండా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎక్కడైనా ఎపిక్స్ లో ఎక్కడన్నా చూసినారా? ఏ ఎపిక్స్ లో చదివినారా? ఏమని అమ్మ నాన్న ఇంకా చనిపోతూ నాయన ఇట్లా నాయన చిన్నప్పటి నుంచి నీ డ్రెస్సులకి, నీ తిండికి, నీ తిరుగుళ్ళకి, నీ స్టైల్స్ కి, నీ ఫ్రెండ్షిప్స్ కి, నీ టూర్లకి, నీ చదువుకి, డ్రెస్ కి, స్టైల్స్ కి, రకరకాల వాటి అన్నిటికీ ఇంత ఖర్చు అయింది, ఇదిగో లిస్టు రాసి పెట్టినాము, ఇదిగో ఈ లిస్టు మొత్తం నువ్వు డబ్బులు ఇంత అయినాయి, అంతా ఇస్తే సమాధులు వేసుకొని మేము చచ్చిపోతామని ఏ పేరెంట్స్ అన్నా ఎక్కడైనా జరిగినట్టు ఎక్కడన్నా పురాణాల్లో కానీ చరిత్రలో కానీ మీ లైఫ్ లో కానీ ఎప్పుడైనా చూసినారా? చదివినారా ఎక్కడన్నా? మేబీ ఎక్కడ 1%, 2% అలా ఏమైనా చిన్న చిన్న రాంగ్ ఇన్సిడెన్సెస్ జరగచ్చు. కానీ 99.99% పేరెంట్స్ ఎప్పుడైనా ఆలోచించేది మన గురించి, మన సంతోషం గురించి మాత్రమే. అది మనం తెలుసుకున్నామంటే ఖచ్చితంగా మీరు ఏ రోజు కూడా రాంగ్ స్టెప్ వేయరు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మదర్. మరి అమ్మని ప్రేమను పంచడానికి, కల్చర్ నేర్పడానికి, బిహేవియర్ తెలపడానికి, ఓపిక నేర్పడానికి పంపించాడు. మరి నాన్న ఎందుకు వచ్చాడు? సో నాన్న ఎందుకు వచ్చాడంటే మనకేంటంటే ఏదైనా రీసోర్సెస్ ఇస్తే నెత్తినెక్కి కూర్చుంటాం. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు, టీచర్ ఏం చేస్తాడంటే ఫ్రెండ్లీ టీచింగ్ ఇస్తే పిల్లలు క్వశ్చన్స్ అడుగుతారు, డౌట్లు అడుగుతారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు, తెలియకపోతే ఏదైనా అడగడానికి ఉంటుందని కొంతమంది టీచర్స్ దే మెయింటైన్ ఫ్రెండ్లీ టీచింగ్. బట్ మనం ఏం చేస్తామంటే ఆ రీసోర్సెస్ ని మిస్యూటిలైజ్ చేస్తాం. అలాగే తల్లి కూడా ఏంటంటే చెరుగ్గడ లాంటిది అనమాట. మనం పిండినా, వంచినా, తుంచినా
జ్యూస్ చేసినా ఏం చేసినా కూడా తిరిగి స్వీట్నెస్ ఇచ్చినట్టు తల్లికి కొట్టడం రాదు. ఒక తప్పు చేస్తుంటే దాన్ని బ్రతిమలాడుతుంది, రిక్వెస్ట్ చేస్తుంది, మహా అంటే 2 మాటలు అంటుందేమో కానీ కొట్టలేదు. సో మనల్ని సరైన దారిలోకి తీసుకురావాలంటే బయటికి స్ట్రాంగ్ గా ఉండి లోపలికి చాలా సెన్సిటివ్, తల్లి కన్నా సెన్సిటివ్ ఫాదర్. మీకు తెలుసా అసలు ఆ విషయం? ఇన్నర్ సైడ్, ఇన్సైడ్ హీఈస్ వెరీ సెన్సిటివ్ దాన్ మదర్. అవుట్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు కనిపిస్తారు, ఉంటారు కూడా. ఎందుకంటే 365 days 24/7 మనకు తెలిసిన సూపర్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఫాదర్ మాత్రమే. సో ఏ పని చేస్తున్నా మనం ఏంటంటే నాన్న ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, ఆ సినిమాలో అలాగే సర్ప్రైజ్లు ఇస్తాడు, నాన్న ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటాడు, ఎప్పుడు సీరియస్ గా ఉంటాడు, ఇలా చేస్తాడు అలా చేస్తాడని మనం ఎప్పుడు మనకు తెలిసిన మొట్టమొదటి హీరో మన ఫ్యామిలీలో మన లైఫ్ లో ఎవరంటే ఫాదర్ మాత్రమే. సో నాన్న చూసి మనం చాలా నేర్చుకుంటాం. లైక్ ఏ సినిమాకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా ఆ మూవీలో నాన్న ప్రకాష్ రాజ్ లాగే మా నాన్న ఇలా చేస్తాడు, ఇలా సర్ప్రైజ్లు ఇస్తాడు, నన్ను తీసుకెళ్ళి ఇలా టూర్స్ కి తీసుకెళ్తాడు, నా కోసం బొమ్మలు తెస్తాడు, సైకిల్ తెస్తాడు, ఇలా రకరకాలుగా మనం వి ఫీల్ లైక్ ఫాదర్ ఈజ్ ఎ సూపర్ హీరో ఫ్రమ్ ది బిగినింగ్ ఇట్స్. సో ఇలా ఎందుకు ఫాదర్ మన లైఫ్ లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చిందంటే టు టీచ్ డిసిప్లిన్. సో నాన్న అంటేనే క్రమశిక్షణ. సో నాన్న పొద్దున్న లేచిన నుంచి ఇది చెప్తుంటాడు, ఇది చేయండి, అది చేయండి, ఎలా ఉండండి, ఇలా ఉండండి, ఈ టైంకి రండి, ఆ టైంకి రండి, పొద్దున్న లేవండి, చదవండి, లైట్ ఆఫ్ చేయండి, రూమ్ లో ఉన్నప్పుడు ఇలా ఉండండి, వాటర్ వేస్ట్ చేయకండి, డబ్బు వేస్ట్ చేయకండి, డబ్బు విలువ తెలుసుకోండి, ఇలా రకరకాలు పొద్దున్న లేచిన నుంచి మనకు లైఫ్ లో ఎలా బ్రతకాలో నేర్పుతాడు నాన్న. ఎందుకంటే నాన్న అవన్నీ ఫేస్ చేసినాడు, అవన్నీ చూసినాడు, ఆ కష్టాలన్నీ పన్నాడు. సో దాని నుంచి మనము ఆయన నేర్చుకున్న వాటి నుంచే మనం నేర్చుకోవాలి, మనం మళ్ళీ ఒక రాంగ్ స్టెప్ వేయాల్సిన అవసరం లేదు అనే ఆలోచన ఫాదర్. సో దట్ నాన్న ఏం చెప్పినా కూడా అందులో ఆయన ఎక్స్పీరియన్స్ అయినవి ఉంటాయి. తను పడిన కష్టాలు నా బిడ్డ పడకూడదు, ఇదొక్కటి ఆయన ఆలోచన ఉంటుంది. అందుకే అన్ని కష్టాలు పడి ఆయన చదువు లేకున్నా వాళ్ళ ఫాదర్ వాళ్ళని చదివించుకున్నా కూడా ఆయన ఆటో తోలుకుంటాను, రిక్షా తోలుకుంటాను, స్టిచ్చింగ్ చేస్తూను, టైలర్ గాను, ఎలాగోనో డైలీ లేబర్ గాను, కండక్టర్ గాను, ఎలాగోలా మన కోసం కష్టపడుతూ ఉంటాడు ఫాదర్. ఎంతమంది ఏమైనా పట్టించుకోడు, ఎవరు హరాస్ చేసినా లేకపోతే ఎవరైనా ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అప్పులు చేస్తున్నాడో మనకు తెలియదు, ఇవన్నీ మన ముందర చూపించాడు. కానీ మన ముందు మాత్రం స్ట్రాంగ్ గా ఇలా నవ్వుతూ స్ట్రాంగ్ గా ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉన్నట్టు నాన్న ఉంటాడు. కానీ ఇన్సైడ్ హీఈస్ వెరీ టైర్డ్. నాన్న చాలా కష్టాలు పడినాడు. ఒకసారి ఒక నాన్న గురించి చూడండి. కనిపిస్తారు టెక్నికల్ ఇష్యూ, జస్ట్ వెయిట్. సో ఒక పాప వాళ్ళ నాన్నకి ఒక లెటర్ రాసింది. Daddy is the sweetest daddy in the world. Daddy is the most handsome, the smartest, the most clever, the kindest. He is my Superman. Daddy wants me to do well at school. Daddy is just great, but he lies. He lies about having a job.
సో మనకేంటంటే నాన్న ఫ్రంట్ ఎండ్ మాత్రమే తెలుసు, about having money. బ్యాక్ సైడ్ ఏం జరుగుతుంది, ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నాడు, ఎన్ని కష్టాలు పడుతున్నాడు. He lies that he is not tired. He lies that he is not hungry. He lies that we have everything. He lies about his happiness. He lies because of me. సో అంటే మనకేంటంటే ఫ్రంట్ ఎండ్ మాత్రమే తెలుసు, ముందర ఏం జరుగుతుంది, మనకి ఏం కావాల్సిన మనకి డ్రెస్ కావాలా డ్రెస్ వస్తుంది, సైకిల్ కావాలా సైకిల్ వస్తుంది, ఏం కావాలంటే అది మన ముందుకు వస్తుంది. కానీ అది రావడానికి నాన్న ఎంత కష్టపడుతున్నాడు బ్యాక్గ్రౌండ్ లో అనే విషయం మనకు తెలియదు. అంటే ఏంటంటే మీరు వాటర్ లో చూసారనుకోండి, బాతు చాలా అందంగా మూవ్ అవుతున్నట్టు ఉంటుంది, అంటే ఒక పడవలాగా స్మూత్ గా వెళ్తుందని మనం అనుకుంటాం. కానీ కింద అది సెకండ్ కి 20 సార్లు తన కాళ్ళు మూవ్ చేస్తూ ఉంటాయి బాత్. అంటే అందమైన ప్రెజెంటేషన్ జరగడానికి కింద జరిగే కష్టం నాన్న, పైన మనం సొసైటీకి కనపడేది మనమేమో ఇంత స్టైల్ గా రెడీ అవడం, మనకు కావాల్సినవన్నీ డ్రెస్సెస్ అండ్ మ్యాచింగ్ అని ఏంటంటే రకరకాలు, అంటే అవన్నీ మనకు అంత అందంగా మనం సొసైటీకి మనం ప్రజెంట్ చేస్తాడు ఫాదర్. సో నాన్న నుంచి మనం ఎందుకు ఇవన్నీ ఎలా నేర్చుకోవచ్చు అంటే, లైక్ ఎందుకు మనకు చాలా మందికి ఏంటంటే ఇలా పొద్దున్న లేచిన చెప్తా ఉంటాడు ఫాదర్, ఇలా చెయ్యి అలా ఉండు అలా ఉండు అని చెప్తా ఉంటే మనకేమనిపిస్తుంది అంటే, ఏంటి చాదస్తం, చెప్పిన విషయమే చెప్తున్నాడు, ఎన్నిసార్లు చెప్తాడు ఇదని అని అనుకుంటా ఉంటాం. కానీ ఒక అబ్బాయికి ఇలాగే చెప్తూ ఉండాడు అంట, చిన్నప్పటి నుంచి ప్రతి విషయాన్ని చాలా తదేకంగా కరెక్ట్ గా ఉండాలి, ఇలా ఉండాలి నాన్న, ఇలా డిసిప్లైన్ గా ఉండాలి, ఇలా చేయాలి అని ప్రతి విషయాన్ని చెప్తూ వాడికి ఒక ఏజ్ లో ఏమైపోయిందంటే కనుక ఒక చిన్న సీడ్ పడిపోయింది మైండ్ లో, నా వల్ల కాదు చాదస్తాం, నా వల్ల కాదు, చెప్పింది ఎన్నిసార్లు చెప్తాడు, నేను పెద్దవాడిని అయిపోయినాను ఇది అని చెప్పేసి వాడు మెంటల్ గా ఫిక్స్ అయిపోయినాడు. అలా ఫిక్స్ అయిన అతను ఒక 24-23 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత హీ కంప్లీటెడ్ హిస్ డిగ్రీ. అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన ఫిక్స్ అయిపోయినాడు, ఇంకేమన్నా ఉంటే ఆ డోర్ ముయ్యము, క్లోజ్ చేయమా. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. సో అలా నాన్న అలా నేర్పుతూ ఉండేవాడు. సో ఒకసారి అతను ఏం ఫిక్స్ అయిపోయినాడంటే, ఏమన్నా కానీ నేను జాబ్ తెచ్చుకొని మా నాన్న వద్దు ఏమొద్దు, నా లైఫ్ నేను బ్రతికేయాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఒక ఇంటర్వ్యూ ఒకటి నోటిఫికేషన్ పెడితే వెళ్ళి అటెంప్ట్ చేసేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫీస్ లోకి ఎంటర్ అవుతూనే స్టార్టింగ్ లో ఏముండింది, ఒక వాటర్ ట్యాప్ పైప్ కనెక్ట్ చేసేసి వాటర్ అక్కడ పెట్టారు. అవి వాటర్ ఫ్లో అయిపోయి వేస్ట్ అయిపోతూ ఉన్నాయి. చూశాడు, ఏంటి ఇక్కడ వాటర్ లెక్స్ వస్తుంటే జనాలు ఇట్లా వేస్ట్ చేస్తున్నారని ట్యాప్ ఆఫ్ చేస్తాడంట. మళ్ళీ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఒక వెల్కమ్ మ్యాట్ ఉంది. సో ఆ మ్యాట్ ఏంటంటే రివర్స్ తిరిగేస్తుంది, అంటే లోపలికి వచ్చే వాళ్ళకి వెల్కమ్ చెప్పకుండా బయటికి వెళ్లే వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నట్టు డైరెక్షన్ లో ఉంది. సో దాన్ని రీఅరేంజ్ చేసి ఇలా పెట్టేశాడు. తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక రూమ్ లో అన్ని ఫ్యాన్స్ లైట్స్ అన్ని వేసి ఉన్నాయి, లోపల చూస్తే ఒక్కరు కూడా లేదు. ఓకే అని చెప్పేసి వాటిని ఏంటి మనుషులు ఒక్కరు కూడా లేకుంటే పవర్ ఇంత వేస్ట్ చేస్తున్నారు వీరు అని చెప్పేసి అదన్నీ ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ
కొంచెం దూరం వెళ్ళాక ఒక డస్ట్బిన్ దగ్గర పేపర్స్ అన్ని కింద పడిపోయింది, బయట వేసి ఉన్నాయి, డస్ట్బిన్ అక్కడే ఉంది అని చెప్పేసి అవి తీసి అక్కడ వేసేసి తన ఇంటర్వ్యూ ప్యానల్లోకి వెళ్ళాడు, రూమ్ లోకి. వెళ్ళిన తర్వాత లోపల ఒక 15 మెంబర్స్ ఉన్నారు, ఇతను 16th మెంబర్. సో 1 by 1 లోపలికి వెళ్తున్నారు, జస్ట్ 1 minute లోనే బయటకు వచ్చేస్తున్నారు బాధపడుకుంటూ. సో అందరికి నాట్ సెలెక్టెడ్ అని జస్ట్ చెప్పి పంపిస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఇతను లోపలికి వెళ్తూనే కంగ్రాచులేషన్స్ నాయన, యూ హ్యావ్ సెలెక్టెడ్ ఫర్ ది జాబ్, నీ శాలరీ ఇంత అని చెప్పేసి డీటెయిల్స్ చెప్పాను. చెప్తూనే ఇతనికి అర్థం కాలేదు, ఏంటి సార్ నా సర్టిఫికేట్ చూడలేదు, నన్ను ఇంటర్వ్యూ చేయలేదు, అలా ఎలా చెప్తున్నారు మీరు నేను సెలెక్ట్ అయినట్టు అంటే, లేదు లేదు నాయన, నీకు ఆల్రెడీ ఎగ్జామ్ జరిగింది దారిలోనే, నువ్వు ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మేము CCTVs నుంచి మేము ఇంటర్వ్యూ ఇలా కండక్ట్ చేశాము. సో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కావాలి మాకు, అంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ దాన్ని కరెక్ట్ చేసే వ్యక్తి కావాలి మాకు ఈ పొజిషన్ కి. సో నువ్వు దారిలో మేము పెట్టింది అవన్నీ టెస్ట్లే, ఆ వాటర్ ట్యాప్ కానీ, రూమ్ లో లైట్స్ ఫ్యాన్స్ కానీ, డస్ట్బిన్ దగ్గర కానీ, మ్యాట్ కానీ, ఇవన్నీ ఏంటంటే నీతో పాటు వచ్చిన 15 మెంబర్స్ ఎవరు అబ్జర్వ్ చేయలేదు, కానీ నువ్వు మాత్రం ప్రతి విషయాన్ని అటెంప్ట్ చేసావు, ప్రతి దాన్ని కరెక్ట్ చేసావు. సో మాకు అలాంటి పర్సనే కావాలి, సో దట్ వీ హ్యావ్ సెలెక్టెడ్ యూ అని చెప్పారంట. సో ఇక్కడ ఏంటంటే ప్రతి మూమెంట్ లో హీ జస్ట్ రిమెంబర్డ్. సో ఈ విషయం చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీ హీ రిమెంబర్డ్ హిస్ ఫాదర్. సో తండ్రి మనకి ఏం చేస్తాడంటే అవన్నీ మన లైఫ్ లో భాగం అవ్వాలి. అంటే డిసిప్లిన్ అనేది మనం ఏదో అవసరం అయితే ఏదో ఎగ్జామ్ ఉన్నప్పుడు చదువుకొని రాసే దానిలాగా ఉండకూడదు. మనం ఏ విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగేలా ఉండేదే హ్యాబిట్ అంటే. సో దాన్ని మనకు లైఫ్ లో భాగం చేస్తారు నాన్నగారు. సో తండ్రి మనకు అలా ఇవన్నీ నేర్పాలనుకుంటారు. కానీ మనం ఏంటంటే చివరి ఏజ్కి వచ్చేటప్పటికి మనం ఏం థింక్ చేస్తామంటే మనం ఏదో మనమే పుట్టి మనమే పెరిగాం, మనమే ఎదిగాం, మనమే సంపాదించాం, నా ఎదుగుదలకి నేనే కారణం, నా ఆలోచనలే కారణం అని మనం చాలా మంది అనుకుంటారు. అపోహది. ఆ బేస్ లేకుండా మనకి ఏది మనం ఈ స్టేజ్కి రాలేము. సో ఆ బేస్ ఎవరంటే అమ్మా నాన్న. సో కానీ మనం ఏం చేస్తున్నామంటే నవే డేస్, నా చిన్నప్పుడు నేను ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు, నేను చిన్నగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు గల్లీకి ఒకటి ఉంది, ఎక్కడ చూసినా ఓల్డ్ ఏజ్ హోమ్, వృద్ధాశ్రమాలు. అక్కడ వాళ్ళని ఏదో మనం ఏదో డబ్బులు ఇస్తే చాలు వాళ్ళని చూసుకుంటారు. ఏదో చిన్నప్పుడు మమ్మల్ని హాస్టల్లో చేర్పించినారు, నేను కూడా ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి, నిన్ను హాస్టల్లో చేర్పించింది ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు, నువ్వు డెసిషన్స్ తీసుకోగలవు అనే ఏజ్ ఉన్నప్పుడు నేను తీసుకెళ్ళి చేర్పించారు. నీకన్నా ఎక్కువ వాళ్ళకి బాధ ఉంటుంది అక్కడ చేర్పించడానికి, మిమ్మల్ని వదలాలంటే. కానీ దే ఓన్లీ థింక్ దట్ మేము లేనప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా బ్రతకాలంటే మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, మేము పొందంది వాళ్ళు పొందాలనే ఆలోచన తప్ప వాళ్ళకు వేరే ఏ ఆలోచన ఉండదు. కానీ చాలా మంది ఇలా ఎలా ఉంటదంటే, ఒక వ్యక్తి ఇలాగే ఒక వాళ్ళ నాన్నగారికి 60 ఏళ్ళు వయసు వచ్చింది. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక విండో దగ్గర కూర్చున్నారు, వాళ్ళ ఫాదరు వాళ్ళ బాబు ఇద్దరు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత సడన్ గా విండో మీద ఒక కాకి వచ్చి వాళ్లిందంట. కాకి వచ్చి వాళ్తే వాళ్ళ నాన్నగారు అడిగారు, 60 ఏళ్ల వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకు 35 ఏళ్ళ వాళ్ళ కొడుకుని అడుగుతున్నాడు, నాన్న ఏంట్రా అదే అంటే ఈ అబ్బాయికి అర్థం కాలే, ఏంటబ్బా కాకి గురించి నాన్న కొత్తగా అడుగుతున్నాడు వెరైటీగా, సరేలే తెలియక వయసు అయిపోయింది కదా, మతిమరపు వచ్చి ఉండొచ్చు, సరే అని చెప్పేసి కాకి నాన్న అని చెప్పాడంట. ఓకే, ఒక 10 నిమిషాల తర్వాత కాకి అలాగే ఉంది విండో దగ్గర. అప్పుడు కూడా మళ్ళీ వీళ్ళ నాన్నగారు అదే క్వశ్చన్ అడిగారు, ఏంట్రా నాన్న అదే, ఏంటి మళ్ళీ అడుగుతున్నాడు, సరే కాకి నాన్న అని మళ్ళీ ఇంకోసారి చెప్పాడంట. ఇంకో 10 నిమిషాల తర్వాత మళ్ళీ అదే క్వశ్చన్ అడిగితే ఈసారి కొంచెం కటువు స్వరంతో కాకి నాన్న అని చెప్పాడంట. ఇంకో 10 నిమిషాల తర్వాత అదే క్వశ్చన్ వాళ్ళ నాన్నగారు అడిగితే ఇంక ఇప్పటికే మీకు అందరికి కూడా చిరాకు వచ్చేసి ఉంటుంది, ఎన్నిసార్లు అడుగుతాడు అది కాకి అని ఆ అబ్బాయి కూడా అలాగే చిరాకు వచ్చింది. ఇంకా ఇష్టం వచ్చినట్టు తిట్టేసేసి, ఏం నాన్న బుద్ధి ఉందా లేదా, నీకు కొంచెమన్నా ఆలోచన లేదా, చెప్తే అర్థం కాదా, ఎన్నిసార్లు చెప్పాను అది కాకి అని, కాకి నాన్న చిన్నప్పటి నుంచి చూడలేదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తిట్టేశాడంట. తిట్టేసిన తర్వాత అప్పుడు వాళ్ళ నాన్నగారు ఒక రూమ్ లోకి వెళ్ళేసి ఒక డైరీ తీసుకొచ్చారు. ఆ డైరీ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ బాబుతో ఈయనకి ఉన్న జరిగిన సంఘటనలు అవి రాసుకున్నాడు. సో ఆ సంఘటనలో ఒక పేజ్ ఓపెన్ చేసేసి అబ్బాయి ముందర పెట్టేసి వెళ్ళి రూమ్ లో కూర్చున్నాడంట. సో ఇక్కడ ఏంటంటే సేమ్ టు సేమ్ ఇదే సిచ్యువేషన్, ఆ అబ్బాయికి ఈ ఏజ్ ఉంది, ఇప్పుడు ఆ గాల్లో ఎగురుతున్న బాబు వయసు వాళ్ళ కొడుకుది ఉంది, తండ్రి 30 ఏళ్ళు 35 ఏళ్ల మధ్యలో ఉన్నాడు. సో ఆ టైంలో సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఒక కాకి వచ్చి ఆ విండో దగ్గర వాడితే ఈ బాబు అడుగుతున్నాడంట, నాన్న నాన్న ఏంటి నాన్న అది అని. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు
అంటే అంత ముద్దుగా మాట్లాడుతున్న తన బిడ్డ యొక్క మాటల్ని చూస్తూ ముచ్చటపడి అంటే మురిసిపోతూ కాకిరా బంగారు అది అని చెప్పాడు. ఇంకో 10 నిమిషాల తర్వాత ఆ బాబు ఏంటి నాన్న అది అలా తిరుగుతుంది ఇలా అలా అంటే అది కాకిరా నాన్న, అది పక్షి, అది ఎగరగలదు అని చెప్పాడు. మళ్ళీ ఇంకో 10 నిమిషాల తర్వాత అదే క్వశ్చన్ అడిగితే నాన్న అది కాకిరా నల్లగా ఉంటుంది, ఎవరైనా మన పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే వారికి పిండం పెడితే ఆ పిండాన్ని అది వారి రూపంలో వచ్చి అది తింటుంది అంటారు, అది కాకిరా పక్షిరా బంగారు తండ్రి అన్నారు. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ అదే క్వశ్చన్ అడిగితే ఆ బాబు నాన్న మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారంటే ఆ కాకి ఇంటి మీద వాళ్తే అలా బంధువులు వస్తారు అని మనకు సూచనరా, కాకిరా బంగారు తండ్రి అన్నాడంట. ఇలా 24 సార్లు ఆ బాబు అదే క్వశ్చన్ అడుగుతూ ఉండగా ఉండగా ఈ తండ్రికి ప్రేమ పెరుగుతూ ఉందంట. ఇంకోసారి అడుగుతాడేమో నా బిడ్డ ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడు, నా బుజ్జి తండ్రి అని చెప్పేసి అడిగి కొద్దీ ఇంకా అడుగుతాడేమో తండ్రి ఆలోచన, ప్రేమ పెరుగుతూ ఉంటే మనకేమో 2 సార్లకు 3 సార్లకే మనకి విరక్తి వచ్చేసరి ఏమంటే దానికి ఒక పేరు పెట్టేసినాం చాదస్తం అని చెప్పేసి. సో మనకు 7 స్టేజెస్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది. సో చిన్న పిల్లల వాళ్ళు చైల్డ్హుడ్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ ఏజ్ హోమ్, ఓల్డ్ అంటారు, ఓల్డ్ ఏజ్ పీపుల్. చిన్నప్పుడు మనకి ఏదైనా తగిలితే కాలుతుంది, పైనుంచి పడితే కింద పడితే చేస్తామని ఇవన్నీ తెలీదు. ఏజ్ పెరిగే కొద్ది బ్రెయిన్ యొక్క క్యాపబిలిటీ తగ్గిపోయి మెమరీ క్యాపబిలిటీ, మనం ఏం చేస్తున్నామో చెప్పిందే పదే పదే చెప్పడం, రిపీటెడ్ గా మాట్లాడటం, అదే విషయాన్ని మళ్ళీ చెప్పడం ఇలా చేస్తారు వయసు అయిపోయిన తర్వాత. అది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ముసలోళ్ళు చాదస్తాం అని చెప్పేసి అండ్ వాళ్ళను చూసుకోవాలంటేనే మనకి చిరాకు. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే చిన్నప్పుడు మనం అత్యంత దారుణంగా అత్యంత నీచంగా ఎక్కడ పడితే అక్కడ 1 and 2 వెళ్తే మనల్ని అంత నీట్ గా ఎత్తుకొని అవి క్లీన్ చేసి నువ్వు 100 క్లాత్లు నాశనం చేస్తే ఆ 100ని మళ్ళీ ఉతికి మళ్ళీ నీకోసం అన్ని అరేంజ్ చేసి నీకే చిన్న ఇన్స్పెక్షన్ రాకూడదని రకరకాలు తీసుకొచ్చి రకరకాల డాక్టర్ల దగ్గర ఎత్తుకొని తిరిగి ఏమన్నా చిన్న ఇంజక్షన్ పడితే ఏడుస్తా, మీకన్నా ఎక్కువ వాళ్ళు ఏడుస్తా, అంతగా చిన్నప్పుడు మిమ్మల్ని చూసుకుంటే ఆ విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు వాళ్ళు దగ్గుతున్నారు, తుమ్ముతున్నారు, ఆక్కంటున్నారు అని చెప్పేసి మనకు చిరాకు వచ్చేస్తుంది. మనకు కొంచెం అన్న ఆలోచన, బుద్ధి, జ్ఞానం ఏదైనా ఉంటే చిన్నప్పుడు వాళ్ళు మనల్ని ఎంత ప్రేమగా చూసుకున్నారో అంతకు 10 రెట్లు ఎక్కువ ప్రేమను మనం అందివ్వగలగాలి. అప్పుడు నువ్వు నిజంగా ఒక కొడుకు కూతురుగా పుట్టినట్టు. ఎవరో చాలా మంది చెప్తారు ఏంటో కూతురు అయితే చూసుకోవద్దు, కొడుకు అయితే చూసుకోవాలి, ఏమేమన్నా మిమ్మల్ని ఏమన్నా సపరేట్ గా ఏమన్నా ఊరికే ప్యాకెట్లు తీసుకొచ్చి పెంచినారా? కొడుకుని ఎట్లా కన్నారో కూతుర్ని కూడా అలాగే కన్నారు. నీకు హక్కు ఉంది, ఖచ్చితంగా హక్కు ఉంది. ఆ వ్యక్తి ఎవరో నిన్ను ఎవరైతే చేసుకున్నారో ఆ వ్యక్తి క్లియర్ గా చెప్పు, మీ అమ్మా నాన్న మా అమ్మా నాన్నని నేను చూసుకుంటాను, మా అమ్మా నాన్న మీ అమ్మా నాన్న నువ్వు చూసుకోవాలి, అది నీ బాధ్యత. చనిపోయే వరకు తల్లిదండ్రులు బిడ్డలు ఇద్దరికీ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఆస్తి గురించి ఆ కూతురికి కొడుక్కి సగభాగం కావాలి, దానికి చట్టాలు రావాలి, హక్కులు రావాలి, ఇవన్నీ దీని గురించి పోరాటాలు ఉన్నాయి తప్ప ఇద్దరిని చూసుకునే హక్కు తల్లిదండ్రులు బాధ్యత ఖచ్చితంగా బిడ్డలు ఇద్దరికీ ఉందని ఎవడు మాట్లాడు. అలా అయిపోయింది. అంటే మనుషులకున్న విలువ అంటే డబ్బుకున్న విలువ మనం మనుషులకి ఇస్తలేం. అందుకే ఇలాంటివన్నీ వస్తాయి, కరోనాలు గిరోనాలు ఇవన్నీ వచ్చేసి మనకు నేర్పిస్తూ ఉంటాయి లైఫ్ అంటే ఏంటో. నువ్వు ఎంత సంపాదించినా 6 అడుగుల గుంతలోనే వండాల్సిందే. నువ్వెంత కోటీశ్వరుడైనా కూడా కరోనా వస్తే చావాల్సిందే. సో ఇది గమనించి తల్లిదండ్రుల విలువ తెలుసుకోండి, అమ్మా నాన్న ప్రేమించండి, ఒకే ఒక లక్ష్యం పెట్టుకోండి. నేను కష్టపడి ఒక ఉద్యోగం సంపాదించి డబ్బు సంపాదించి మా అమ్మా నాన్న నా కోసం ఏదైతే వదులుకున్నారో, ఏదైతే త్యాగం చేసినారో అవి తిరిగి నేను వారికి ఇవ్వగలగాలి, ఆ స్టేజ్కి నేను త్వరగా ఎదగాలి అనే ఆ తపన ఎప్పుడైతే మీకు ఉంటుందో మీ ఎదుగుదలను ఆపడం ఎవరి తరం కాదు. దేవుడు నిన్ను భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్తాడు నీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి. ఎందుకంటే మా అమ్మని చూసుకోవడానికి వీడు తపన పడుతున్నాడు, నాన్నని చూసుకోవడానికి వీడు తపన పడుతున్నాడు, వీడిని తొందరగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాను అని అనుకుంటాడు దేవుడు. I hope you all understand the true love of parents. So అది తెలుసుకొని మీ అమ్మ నాన్న బాగా చూసుకుంటారని, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ రెడ్యూస్ చేయడానికి మీ వంతు ప్రయత్నం మీరు కూడా చేయండి. ఎందుకంటే మన బాధ్యత, తల్లిదండ్రులను చూసుకోవడం మన బాధ్యత. అర్థమవుతుందా? ఇంకా ఎక్కువ మాట్లాడితే అది హక్కుగా తీసుకోండి. మొదటి పని అదే, ఇవన్నీ కాదు.
తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. సో ముందు వాళ్ళిద్దరిని ముందు మంచిగా చూసుకుంటే తర్వాత గురువు జ్ఞానం ఇస్తాడు, దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. నాకు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని ఏడ్చాకండి, ముందు ఇవ్వటం నేర్చుకోండి. తీసుకోవడం పక్కన పెట్టేసి ఇంతకాలం ఇచ్చేసే ఉంటారు, ఆల్రెడీ ఇంతవరకు తీసుకొనే ఉంటారు. ఇవ్వడం నేర్చుకోండి. అండ్ ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ ది లవర్ ఆఫ్ లవ్ అండ్ వాల్యూ ఆఫ్ పేరెంట్స్. సో ఒకసారి వీలైతే చిన్న వయసు పెద్ద వయసు ఏం అవసరం లేదు, వెళ్ళి ఇప్పుడైనా హగ్ చేసుకొని లవ్ యూ చెప్పొచ్చు. ఇంతకాలం ఒక రకం ఎలాగో ఉండిండొచ్చు, అది పక్కన పడేయండి. గతం గతహ, దాన్ని మనం మార్చలేం. కానీ ఇప్పుడు మారచ్చు, మార్పు మన చేతుల్లోనే ఉంది. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ. ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? 5 minutes టైం ఉంది. సో ఈ 5 minutes తర్వాత 5 నుంచి సంజీవని సర్వరోగ నివారణ అని చెప్పేసి ఆయుర్వేదిక్ డాక్టర్ గారు. సో మీకు అంటే హెల్త్ పరంగా ఏమన్నా ఇష్యూస్ ఉంటే సార్కి ప్రైవేట్గా అంటే జరిగేటప్పుడే మాట్లాడవచ్చు. ఎందుకంటే వీడియో ఆన్ చేయాల్సిన పని లేదు కాబట్టి టెన్షన్ లేదు. హ్యాపీగా మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్తే సార్ మీకు దానికి సొల్యూషన్ ఇస్తారు. లైక్ చిట్కాలు కానీ వైద్యానికి సంబంధించి ఏమైనా చిన్న చిన్న విషయాలు, మీకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటి గురించి వివరిస్తారు. ఇంకేమన్నా ఎవరన్నా మాట్లాడాలి, ఏమన్నా మీ ఫీడ్బ్యాక్ మీ ఒపీనియన్స్ ఆన్ దిస్ టుడే సెషన్ చెప్పాలనుకుంటే చెప్పచ్చు. నెక్స్ట్ వీక్ పేరెంటింగ్ మీద చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇప్పటివరకు పిల్లలు తల్లిదండ్రుల నుంచి తెలుసుకోవడం ఒక విషయం అయితే, అంతకన్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులకి ముందు ట్రైనింగ్ ఇవ్వాలి. సో పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళ ముందు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా బిహేవ్ చేయాలి, అండ్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత వాటిని ఎలా ట్రాక్ చేయాలి, వాళ్ళని డిటెక్ట్ ఏదేదో సిబిఐ చేసినట్టు కాకుండా వాళ్ళని ఎలా ట్రాక్ చేయాలి, ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్గా ఎలా అవ్వాలి, వీటన్నిటి గురించి నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఇంకెవరైనా ఏమైనా అడగాలండి? సో యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మీకు ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేయాలనుకుంటే అన్మ్యూట్ చేయొచ్చు. ఓకే, బాగుంది. నీ టాక్ నచ్చింది, బాగుంది. థ్యాంక్ యూ గురూజీ. రైట్. కాకి పిల్ల కాకి ముద్దని మీ శిష్యుడు మీకు ముద్దుగానే ఉన్నాడు. రైట్. మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడతారేమో. యా, ఇఫ్ యూ గివ్ సమ్ ఫీడ్బ్యాక్ ఆన్ మై సెషన్ సో దట్ నేను ఇంకా ఏమైనా రిఫైన్ చేసుకోవాలా, మార్చుకోవాలా, చెప్పేటప్పుడు ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించాలి, కొన్ని బాధలో మాట్లాడుంటాను. గుడ్ ఈవినింగ్ సార్. యా నమస్తే మ్యామ్. నమస్తే సార్. చాలా చక్కగా చెప్పారు. ఒక మదర్ ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి తన బిడ్డలకు భవిష్యత్ అందివ్వడానికి ప్రయత్నిస్తారు, ప్లస్ ఫాదర్ ఏ విధంగా ఏం చేస్తారు అనేది. మీ దాంట్లో మార్చుకోవాల్సిన ఏమీ లేవు, బట్ చాలా బాగా చక్కగా చెప్పారు. అంటే మాకైతే అంటే హార్ట్ఫుల్ గా చాలా ఫీల్ అయ్యాము. సో ఇప్పుడు పిల్లలు ఏంటంటే అమ్మ నాన్న వాల్యూస్ తెలుసుకోకుండా వ్యవహరిస్తున్నారు. ఆల్రెడీగా ప్రాక్టికల్ గా కూడా మనం చూస్తున్నాము. ఇంకా పేరెంట్స్ ఏంటంటే ఎంతసేపు వర్క్ 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 బిజీలో పడిపోయి పిల్లల్ని పట్టించుకోవడానికి కూడా సమయం ఉండట్లేదు. కాబట్టే ఇలాంటివి జరుగుతున్నాయేమో. సో మన బాధ్యతలు మనకి గుర్తుంటాయి. అంటే యాక్చువల్ గా మనం పేరెంట్స్ గా పిల్లలకి ఏమి ఇస్తున్నాము అనేదే చూస్తున్నాం తప్ప పిల్లలు రిటర్న్ గా మనం ఏమి ఆశించొద్దు కూడా. కాకపోతే పిల్లలకి వాళ్ళకు కూడా తెలియాలి కదా మేము ఏం చేస్తున్నాము అనేది వాళ్ళకి తెలియపరచలేకపోతున్నాం. అంటే ఒక పర్సన్ గా ఒక యాజ్ ఏ నేను ఒక టీచర్ గా చెప్తాను. ఇప్పుడు మదర్ గా అంటే ఇప్పుడు నేను టీచర్ గా ఒక స్టూడెంట్ కి ఇస్తున్నాను అనుకోండి, ఒక విద్యను అందిస్తున్నాను. నేను రిటర్న్ గా కూడా విద్యని తీసుకుంటాను. రిటర్న్ గా కంపల్సరీ నాకు కావాలి అనేసి అక్కడ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. బట్ ఇక్కడ ఫ్యామిలీ వచ్చేసరికి పేరెంట్స్ ఒక మదర్ గా నేను నా కూతురికి నేను అన్ని ఇవ్వగలుగుతాను. బట్ కూతురు నుంచి నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలంటే అది నా స్వార్థం అవుతుంది. కానీ అదే ప్లేస్ లో కూతురు కూడా తను కూడా ఆలోచించుకోవాలి. ఓకే, మా మమ్మీ నా కోసం ఇంత చేస్తుంది, నేను ఒక మమ్మీకి కనీసం ఏం చేయని అవసరం లేదు, తన కర్తవ్యం ఏంటి, తను ఏం చేయాలి, తన డ్యూటీస్ ఏంటి,
అసలు వాల్యూస్ ఏంటి అనేవి ఏమి తెలుసుకోలేకపోతున్నారు. యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఇవన్నీ కూడా విద్యాలయాల్లోనే చెప్పాలి. మోరల్ వాల్యూస్ అనేది నేర్పియాల్సింది మొదటి గురువు అమ్మనే అంటారు. సో అమ్మ అందరి గురించి చెప్పుకుంటారు కానీ తన గురించి తను ఎప్పుడు చెప్పుకోదు. ఒకళ్ళు చెప్పుకుంది అనుకోండి స్వార్థం కిందికి వచ్చేసి నాకేందిలే అనుకుంటది. కాబట్టి ఎవ్వరు ఏ మదర్ కూడా తన గురించి తను చెప్పుకోదు. ఆ విధంగా మీరు ఒక మదర్ గురించి చెప్పారంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఫాదర్ లేకుండా అంటే అసలు ఫాదర్ లేకుండా పిల్లలు ఉండడం చాలా కష్టం. సో ఫాదర్ కూడా తన బాధ్యత ఏంటి అని తెలుసుకొని సొసైటీలో పిల్లలు ఎలా ఎదగాలి అనేది నేర్పేది బేసిక్ గా ఫాదరే. యాక్చువల్ గా మదర్ ప్రేమని మాత్రమే చూపించగలదు, బట్ ఫాదర్ మాత్రం సొసైటీని కూడా మొత్తం చూపిస్తాడు. సో ఇద్దరు కూడా చాలా ఏమంటారు బేస్ అనేది, పిల్లలకు బేస్ అనేది మదర్ అండ్ ఫాదర్. బట్ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోకపోవడము వల్లనే ఈ విధంగా జరుగుతుందేమో. ప్లస్ ఒకవేళ చెప్పినా కూడా స్వార్థం అనుకుంటారు. కాబట్టి ఇది అనేది స్కూల్లోనే పిల్లలకి నేర్పిస్తే యాజ్ ఎ టీచర్స్ పిల్లలకి అమ్మ నాన్న వాల్యూస్ కానీ ఇవన్నీ నేర్పించినట్టయితే పిల్లలు భవిష్యత్తులో వాళ్ళు ఇట్లా చేయకుండా ఉంటారేమో. కాబట్టి ఓకే, చాలా చాలా బాగా నచ్చింది సార్ నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ ఇవన్నీ చెప్పినందుకు. ఓకే సార్. సార్ అయిపోయింది సార్ నేను చెప్పడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. రామ్మోహన్ గారు. సార్ సార్ వాంట్ టు టెల్ ఎనీథింగ్? నమస్తే సంజయ్ రెడ్డి గారు. సార్ గురుభ్యో నమః సార్. నమస్తే. నమస్తే సార్. మీరే గురువులు ఇప్పటికి. అయ్యయ్యో లేదండి, మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకున్న విషయాలే తప్ప ఇక్కడ మీరే మాకు మహా గ్రంథాలు. అంటే వ్యాసపాఠం మీద ఎవరు కూర్చుంటే వాళ్ళు, వ్యాసపీఠం మీద కూర్చున్న వాళ్ళే గురువులు. దట్ ఈస్ వన్ థింగ్. మీ ప్రెజెంటేషన్ బాగుంది సార్. అయితే కపుల్ ఆఫ్ థింగ్స్ ఐ మీన్ సీ క్లారిఫికేషన్ ఆర్ షేర్ సార్. యా యూ క్యాన్ సార్, యూ షుడ్. ఒక పాయింట్ ఏమంటే సార్, ఇప్పుడు అంటే ఫ్రమ్ ద సొసైటల్ యాంగిల్, ఇప్పుడు వెన్ ద చిల్డ్రన్ ఆర్ born to parents, it is the choice of the parents, more particularly of the mother. Okay. It is for the mother to decide whether to have a child or not. అంటే నేను కొన్ని చెప్పే విషయాలు మేబీ లిటిల్ వాట్ యు కాల్ కాంట్రడిక్టరీ కానీ లేదంటే వాట్ వి సే లిటిల్ కొంచెము డిఫరెంట్ ఫ్రమ్ ద రొటీన్ ఉండొచ్చు. ఇట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ ద కపుల్ అని తీసుకున్నా కూడా విత్ మోర్ వెయిటేజ్ టు ద మదర్. హ్యావింగ్ గివెన్ బర్త్ టు ఏ చైల్డ్, అది పేరెంట్స్ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది టు బ్రింగ్ ద చైల్డ్ టు సీ దట్ the child when he grows up, when she or he grows up, becomes an asset to the world, to the society, not a burden or liability. So this is their bounden duty. Then వీళ్ళకి ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారు అనేటువంటి డిస్కషన్ జరుగుతూ ఉంది. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ఇట్, బట్ ద పాయింట్ ఈస్ దట్ పేరెంట్స్ లవ్ టు చిల్డ్రన్ ఈజ్ ఆల్వేస్ యూనిడైరెక్షనల్. ఇట్స్ నాట్ బై డైరెక్షనల్. అంటే తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించడం మాత్రాన పిల్లలు కూడా తల్లిదండ్రులను ప్రేమించాలి అంటే దట్ ఈస్ ఐడియల్, అంతవరకు ఓకే. బట్ అగైన్ నా పాయింట్ ఏమంటే, ఇప్పుడు మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చిన తర్వాత అవి వెనక్కి రావచ్చు రాకపోవచ్చు కదా. అంటే చిన్న ఎగ్జాంపుల్తో నేను కంపేర్ చేస్తున్నాను. ఇచ్చినప్పుడు వాళ్ళు థ్యాంక్ యూ అంటారు, వాళ్ళు రిటర్న్ ఇచ్చినప్పుడు నేను ఎప్పుడైనా ఎవరైనా నాకు రిటర్న్ వస్తే థ్యాంక్ యూ అంటాను, ఎందుకంటే ఐఎమ్ నాట్ షూర్ వెదర్ యూ గివ్ బ్యాక్ ఆర్ నాట్. సిమిలర్లీ పిల్లలు తల్లిదండ్రుల పట్ల పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు కనుక కృతజ్ఞతా భావంతో వాళ్ళని ఇచ్చేస్తే ఇట్ ఈస్ ద లక్ ఆఫ్ ద పేరెంట్స్. అదర్వైజ్ దే కెనాట్ ఎక్స్పెక్ట్ అని నా అభిప్రాయం, బికాస్ దీస్ పీపుల్ హ్యావ్ వాలంటరీలీ గివెన్ బర్త్ టు ద చైల్డ్. అఫ్ కోర్స్ కోర్ట్ జడ్జ్మెంట్స్ ఆర్ దేర్ దట్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద చైల్డ్ టు టేక్ కేర్ ఆఫ్ their parents, those things there. Ee vishayam I just wanted to share. It is only to what you call to give a moral courage to the parents that వాళ్ళు ఒక 50 years దాటిన తర్వాత
they should plan their finance as well as emotions also in such a way that they have least expectation of their children that they will take care of these people. వీళ్ళు ఎమోషనల్ గా ఫైనాన్షియల్ గా వీళ్ళ కేర్ వీళ్ళు తీసుకోవాలనేటువంటి ఐఎమ్ జస్ట్ యాడింగ్ టు వాట్ యూ సే. మీ టేక్ దీని మీద కూడా మీరు చెప్పొచ్చు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ అడిషన్స్. లైక్ ఏంటంటే ఇది నెక్స్ట్ వీక్ పేరెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం వాళ్ళకి వీ కెన్ గివ్ దిస్ సజెషన్స్ టు దెమ్, టు ది పేరెంట్స్. ఎస్, ఎందుకంటే మనం నిస్వార్థంగా మనం ప్రేమ పంచేటప్పుడు ఇంకా అడగకూడదు, ఆశించకూడదు, ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో దట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ప్లాన్ చేసుకోవాలి, దానికి తగ్గట్టు ఎమోషనల్ గా కావచ్చు, ఫినాన్షియల్ గా కావచ్చు, అన్నిటి పరంగా మనం ప్లాన్ వేసుకోవాలి. అది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే మనం ఎంత ప్రేమ ఇచ్చినా కూడా సొసైటీ నుంచి వాళ్ళు నేర్చుకునే దాన్ని లైఫ్ లో కొన్నిసార్లు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళ ఆలోచన విధానాలు మారుతాయి. వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే దే థింక్ దట్ ఇట్ ఈస్ మై లైఫ్ అని ఏ రోజైతే ఒకవేళ వాళ్ళు అనుకుంటే అప్పుడు అది నిజంగా యు ఆర్ ట్రూ. బట్ అలా జరగకుండా ఉండడానికి కూడా నేనేమంటానంటే ఇట్ ఈస్ లైక్ ఎ బిజినెస్ బిట్వీన్ కిడ్స్ అండ్ ది పేరెంట్స్. ఈ రిలేషన్ కూడా నేను ఒక బిజినెస్ అంటాను. ఎందుకంటే నువ్వు ఒక 10,000 పెట్టేసి 15,000 లాభం రావాలనుకోవడంలో తప్పు లేదు. కానీ 500 పెట్టేసి 10,000 రావాలంటే రాదు. సో నువ్వు చిన్నప్పుడు పేరెంట్స్ ఎంత కేర్ అండ్ అఫెక్షన్ పిల్లల మీద చూపించి ద వాల్యూ ఆఫ్ పేరెంట్స్ అండ్ వాల్యూ ఆఫ్ లైఫ్ అండ్ వాళ్ళు లీడ్ చేసేటప్పుడు ఎలా మనం ట్రాక్ చేయడం కానీ, టైం స్పెండ్ చేయడం కానీ, ఇలాంటి పనులన్నీ మనం ఎంత చేస్తే మేబీ అది లాస్ట్ లో మన మీద వాళ్ళు మనకు చూపించే ప్రేమ మీద అఫెక్ట్ అవ్వచ్చు. సో అది చెయ్యకుండా నాకు రావాలని కోరుకోవడం అది ఇంకా అంతకన్నా మూర్ఖత్వం కోరుకుంటుంది, అది జరగదు. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్. అండ్ ఎనీ అదర్? నెక్స్ట్ వీక్ మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి సార్. విల్ గివ్ ఏ వాల్యుబుల్ సజెషన్స్ టు ది పేరెంట్స్ టు ఫర్ their future and also. And any other things? If there are no feedbacks or any questions to me, నేను సార్ని పిలుస్తాను, ఇంకా కృష్ణ గారిని.